మేమే అధ్యక్ష ప్రభుత్వంలో ఉండి ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదని నోటీసులు కూడా ఇచ్చింది మా ప్రభుత్వం, వారి ప్రభుత్వం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న స్వయానా లేచి మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. మొత్తం సిబిసిఐడి ఎంక్వైరీ అయినాక హౌస్ కమిటీకి ఏమన్నా ఆలోచన ఉంటుంది అధ్యక్ష? హౌస్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఈరోజు దానికి సంబంధించిన టర్మ్స్ హరీష్ రావు గారు విషయంలో ఒక స్పష్టత నేను హరీష్ గారిని కోరుతా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణకు ఆదేశించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎంక్వైరీ. వారందరికీ కూడా తెలుసు. పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సిబిసిఐడి ఎంక్వైరీ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంక్వైరీ విచ్ కెన్ బి ఆర్డర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అధ్యక్ష. దానికంటే పెద్దది ఉండదు. 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన తప్పులు కానీ మరి మీరు అనుకుంటున్న అనేక అంశాలు మీరు నేరుగా సిబిసిఐడికి సంబంధించిన విచారణ అధికారి ముందర పోయి మీరే కాదు సంబంధిత ఆధారాలతో ఉన్న మరి ఏ ప్రచురణకైనా వారు తీసుకొని దానిపైన విచారణ జరిపిస్తారు అధ్యక్ష.